వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటిక్ న్యూరో సమస్యలకు తమ దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. డయాబెటిక్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా అయిపోయింది. డయాబెటిక్ కమ్ న్యూరో సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటారు? అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సో డీజనరేటివ్ డిసార్డర్స్ ఎలా అయితే మనకి ఏజ్తో వస్తూ ఉంటాయో అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అఫ్కోర్స్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా కొన్ని కనిపించే అవకాశం ఉంటుంది. డిప్రెసివ్ డిసార్డర్స్, కాగ్నిటివ్ కన్ఫ్యూజన్, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీ ఇలాంటివన్నీ మనకు చిన్న ఏజ్లో కనిపించినప్పటికీ ఏజ్ రిలేటెడ్తో లేదా అన్కంట్రోల్ డయాబెటీస్తో వచ్చేటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది మల్టిపుల్ ఉండే అవకాశం ఉంటాయి. సో అవి ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత ఈజీగా దాన్ని నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇవి కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. సో డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ ఉన్నా కానీ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఉన్నప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ అనేది కరెక్ట్గా డిటెక్ట్ చేయకపోతే ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ కంట్రోల్లో ఉందంటే ఇది ఎలా చెక్ ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందా? డయాబెటిక్ది ఎలా అంటారు? యూజువలీ డయాబెటీస్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే ఫాస్టింగ్ వచ్చేసి మనకి 95 to 110 లోపల ఉండవచ్చు. అలాగే పోస్ట్ లంచ్ వచ్చేసి మనకి 150 or 180 వరకు మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. వెన్ ఎవర్ పోస్ట్ లంచ్ గోస్ బియాండ్ 200 అది మనము అన్కంట్రోల్డ్ కానీ డయాబెటిక్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా యాంటీ డయాబెటిక్స్ వేసుకోవటము అనేది చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ యాంటీ డయాబెటిక్స్ ఇది ఒకవేళ అన్కంట్రోల్డ్ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క కాంప్లికేషన్స్ న్యూరలాజికల్ అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ అంటే విజన్ డిస్టర్బెన్సెస్ కానీ చూపులో మనకు తేడాలు రావటము, అలాగే కొంతమందికి నరాల బలహీనత అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే తిమ్మిర్లు రావడం, మొద్దు బారటం, పెరిఫెరల్ సర్క్యులేషన్ దెబ్బతినటము, పుండ్లు ఏమైనా ఉన్నప్పుడు అంటే ఏమైనా వూండ్ హీలింగ్ అనేది డిలే అవ్వటం, అంటే పుండ్లు మారటం అనేది ఇబ్బందిగా ఉండటం, కొంతమందికి అధిక దాహం, అధిక ఆకలి లేకపోయినప్పటికీ, అతి మూత్రం లేకపోయినప్పటికీ ఈ యొక్క సిమ్టమ్స్ ఫస్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. అంటే తిమ్మిర్లు రావడం, మొద్దు పారడం, మంటలు రావటం, పెరిఫెరల్లో న్యూరలాజికల్ డిసార్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ రావటం అనేది ప్రైమరీ సిమ్టమ్గా మారవచ్చు. సో డయాబెటీస్ అనేది ఎవ్రీ 3 monthsకి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఎవ్రీ 1 month కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే డయాబెటీస్ డిటెక్ట్ అయిందో మెడిసిన్ చేంజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా 1 month చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒకవేళ డయాబెటిక్ రేంజ్ అనేది మామూలు బార్డర్ లైన్లో ఉన్నట్టయితే కనుక 3 monthsకి ఒకసారి సరిపోతుంది. సో కొంతమందికి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ తక్కువ ఉన్నప్పటికీ HbA1c అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫర్ 3 months ఏదైతే మనం చెక్ చేస్తూ ఉంటామో అది కొంతమందికి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువలన ఇక్కడ మనకి మెయిన్గా గ్లూకోజ్ టాలరెన్స్ అనేది తగ్గిపోవడం, అంటే బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి రెసిస్టెన్స్ అనేది ఉత్పత్తి తక్కువ ఉండడం కొంతమందికి అయితే రెసిస్టెన్స్ పెరగటం అనేది కొంతమందిలో ఇక్కడ మనకి మెటబాలిక్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో ఈ యొక్క రెసిస్టెన్స్ కొన్నిసార్లు కొన్ని విధంగా మనకి ఫ్లక్చుయేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి షుగర్ లెవెల్స్ అనేది కొంతమందికి నార్మల్ ఉన్నప్పటికీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి. ఇది కూడా మెయిన్గా ఫ్లక్చుయేషన్ డయాబెటిక్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో యూజువలీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా డిటెక్ట్ చేయాలి అనుకుంటే కనుక స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చేసి కన్ఫ్యూషన్, అంటే వాళ్ళకి నడకలో కన్ఫ్యూజన్ ఉండవచ్చు, బ్యాలెన్స్ ఇష్యూస్ రావచ్చు, స్లరింగ్ స్పీచ్ రావచ్చు, స్పీచ్లో తేడా రావచ్చు, కాగ్నిటివ్ అంటే కన్ఫ్యూజన్, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీ ఆర్ మెమరీ లాస్, ఇవి మెయిన్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం మొదలైంది అని గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ ఒకవేళ ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా దీనికి అవసరం అని చెప్పుకోవచ్చు. సో డయాబెటీస్ ఫ్లక్చుయేషనే కాకుండా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ వాళ్ళకి మాకు డయాబెటీస్ లేదు కానీ మాకు మెమరీ లాస్ ఉంది అండ్ డిజీనెస్, కొంతమందిలో డిజీనెస్ కానీ కొంచెం బ్లాక్అవుట్స్ అని చెప్పుకోవచ్చు, లేదా మనము సీజర్స్ అని అనుకోవచ్చు. కానీ ఇది ఎపిలెప్టిక్ సీజర్స్ కాకుండా ఒక యాంగ్జైటీ ఆర్ పానిక్ అటాక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి
అన్కాన్షియస్ లెవెల్స్ అనేది ఎక్కువ షార్ట్ స్పాన్గా ఉండటం, ఆ యొక్క స్పాన్లోనే వాళ్ళకి రియాక్షన్ లేకపోవటం, లేదా ఆ యొక్క స్పాన్ ఆఫ్ జస్ట్ 5 seconds to 1 minute అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్పాన్లో వాళ్ళకి డిజినెస్ రావటము లేదా కాన్షియస్నెస్ లాస్ అవ్వటము అనేది చూస్తూ ఉంటాం. ఇది యూజువల్లీ డిటెక్ట్ చేయడం కూడా కొంతమందిలో ఈ యొక్క అటాక్ అనేది వెరీ షార్ట్ స్పాన్ రావటం వల్ల డిటెక్ట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉండవచ్చు. సో ఏజ్తో సంబంధించి ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ కావచ్చు, లేదా కొంతమందిలో వేరే స్టెరాయిడ్స్ వాడటం వల్ల కానివ్వండి, లేదా డయాబెటిక్ రేంజ్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా పీక్ లెవెల్స్ పోవటం దానివల్ల కూడా ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో డీజనరేటివ్లో మనం మెయిన్గా చూసేటి వచ్చేసి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో యూజువల్లీ ట్రామాతో రావచ్చు, లేదా డీజనరేటివ్తో రావచ్చు. ఈ డీజనరేటివ్లో వచ్చేసి మెయిన్గా మనకి అల్జీమర్స్ డిజీజ్ అండ్ పార్కిన్సన్స్ డిజీజ్. ఈ అల్జీమర్స్ అండ్ పార్కిన్సన్స్లో స్టార్టింగ్ స్టేజెస్లో మెమరీ లాస్, కన్ఫ్యూజన్, డిజీనెస్, అలాగే వాళ్ళకి లాస్ ఆఫ్ బ్యాలెన్స్, అంటే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోవటం అనేది చూస్తూ ఉంటాం. లేదా డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే ఫుడ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి మింగడం ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక న్యూరలాజికల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు మనము. అలాగే కొంతమందిలో ఈ యొక్క ప్రాబ్లం కాకుండా బ్యాలెన్స్ ఇష్యూస్, అంటే వాకింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ తడపడిపోవడం, ఇది కూడా మనకి న్యూరలాజికల్ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది కొంతమందికి సివియర్గా సడన్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి స్లోలీ ఈ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి సివియర్గా సడన్ అక్యూట్ ఇష్కిమిక్ అటాక్ అని చెప్తూ ఉంటాం. సో ఇది ట్రాన్షియంట్ ఇష్కిమిక్ అటాక్ అనేది ఎప్పుడైతే క్లాత్స్ అనేది ఇన్ఫాక్ట్స్ అనేది బ్రెయిన్లో డెవలప్ అవుతాయో సడన్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా డెవలప్ అయినప్పుడే వీక్నెస్, ఫెటిక్నెస్, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీక్నెస్, పెరాలసిస్ అని చెప్పుకోకపోయినా వీక్నెస్ ఆఫ్ లిమ్స్, అంటే కొంతమందికి ఒక్కటే లింబ్ వీక్నెస్ డెవలప్ అవ్వటము, ఒకటే లెగ్ డెవలప్ అవ్వటము, చాలా ట్రాన్సియంట్గా, అంటే కొద్ది కొద్దిగా ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో డయాబెటీస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో కానీ కొంతమందికి వెరీ ఎర్లీ స్టేజెస్లో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో చెకప్ అనేది యూజువల్లీ మనకి డయాబెటీస్తో పడే వాళ్ళల్లో HbA1c 6.5 అబవ్ ఉన్న వాళ్ళకి, 7.5 అబవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లం, అంటే డిజీనెస్ కానీ, అన్కాన్షియస్నెస్, పానిక్ అటాక్స్ కానివ్వండి, లేదా వర్టిగో కానివ్వండి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సిటీ బ్రెయిన్ తీయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ఫాక్ట్స్ అనేది ఏ లెవెల్లో ఉన్నాయి, కొంతమందికి వెరీ స్మాల్ బ్లడ్ వెజల్స్లో ఇన్ఫాక్ట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి బిగ్గర్ బ్లడ్ వెజల్స్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెరాలసిస్ అనేది రాకముందు ఈ యొక్క న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం అనేది కొద్దిమందిలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చెప్పారు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. డయాబెటిక్ ఫ్లక్చువేషన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నారు. ఫ్లక్చువేషన్ అంటే కొందరు ర్యాండమ్ టెస్ట్ తీసుకుంటారు, మంత్లీ టెస్ట్ తీసుకుంటారు, 3 months. ఏది మీరు ప్రామాణికంగా తీసుకుంటారు? రెగ్యులర్ చెకప్స్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ HbA1c అనేది కూడా మనం చెక్ చేసినప్పటికీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది ఎవ్రీ 2 to 3 months చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువలీ డయాబెటీస్ నార్మల్ ఉన్నప్పటికీ కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది కనిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దిస్ అంటే ప్రొలాంగ్డ్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, కొంతమందికి 20 years ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ యొక్క డీజనరేటివ్ డిసార్డర్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ డిజీజ్లో కూడా, పార్కిన్సన్స్ డిజీజ్లో కూడా యూజువల్లీ డయాబెటీస్ లేనప్పటికీ వాళ్ళకి ట్రెమర్స్ రావటము, లేదా న్యూరలాజికల్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పార్కిన్సన్స్లో. ఇది సంథింగ్ రిలేటెడ్ టు న్యూరలాజికల్ ప్రాబ్లమ్ బట్ నాట్ డయాబెటిక్. సో పార్కిన్సన్స్లో కూడా మనకి ట్రెమర్స్ అనేది సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మైల్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో పార్కిన్సన్స్ ఆల్సో డీజనరేటివ్ న్యూరలాజికల్ డిసార్డర్. కాకపోతే దీనికి కూడా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక ఈ వీక్నెస్, ప్రోగ్రెసివ్ వీక్నెస్ డెవలప్ అవుతుంటుంది. ఈవెన్ పార్కిన్సన్స్లో కానీ, అల్జీమర్స్లో కానీ ప్రోగ్రెసివ్ వీక్నెస్ అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ యొక్క వీక్నెస్ అనేది సివియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా
హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ లివింగ్ అనేది డిఫికల్టీ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్ యాక్టివిటీ వాళ్ళు చేసుకోలేనటువంటి పేషెంట్స్ కూడా చక్కగా నార్మల్ యాక్టివిటీ చేసుకోవడం, ఈ ట్రెమర్స్ కానీ, డెమెన్షియా కానీ, కన్ఫ్యూజన్, మెమరీ లాస్ ఇవన్నీ కూడా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైడాక్ అన్నారు మీరు, అంటే డే బై డే వీక్ అవుతారు అంటే వీక్ ఇన్ ద సెన్స్ ఫిజికల్గా మెంటల్గానా ఎలా? వీక్నెస్ యూజువల్లీ మనకి న్యూరలాజికల్గా పారామీటర్స్ ఉంటాయి, అంటూ 1 to 5 రేటింగ్ ఇస్తూ ఉంటాము. సో వీక్నెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క మజిల్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ హ్యాండ్ గ్రిప్పింగ్ కెపాసిటీ అనేది యూజువల్లీ వీ మెజర్ విత్ దట్. గ్రిప్పింగ్ కెపాసిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు వాళ్ళకి మిస్ అయిపోవడము, పడిపోవడం అనేది చూస్తుంటాం. సో ఈ యొక్క వీక్నెస్ అనేది న్యూరలాజికల్గా మనము దీన్ని రేటింగ్ చేస్తూ ఉంటాం. సో 1 and 2 వీక్నెస్ అనేది మనం ఇగ్నోర్ చేసినప్పటికీ 3 and 4 వీక్నెస్ ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో యూజువల్లీ కంప్లీట్ పెరాలసిస్ వచ్చే ముందు ఈ యొక్క వీక్నెస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం కొంతమంది పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. వీక్నెస్ కానీ, అలసట కానివ్వండి, చాలా తీవ్రంగా ఉండటం, అంటే యాజ్ డే ప్రొలాంగ్స్ కొంతమందికి మార్నింగ్ అనేది చక్కగా ఉన్నప్పటికీ ఒక ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి పూర్తిగా చేత కాలేకపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. నడవడానికి కూడా ఇబ్బంది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఇష్యూస్, కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్, కాగ్నిటివ్ అనగా మనకి కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ కూడా కొంతమందిలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీక్నెస్ని సింపుల్ వీక్నెస్ కాకుండా మజిల్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. ఈ వీక్నెస్ పెరుగుతున్న స్టార్టింగ్ స్టేజెస్లో కూడా డిటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే న్యూరో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో కూడా అన్ని జబ్బుల్లాగే స్టేజెస్ లాంటివి ఏవైనా ఉంటాయా? బిగినింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ లాంటివి? ఎస్, మైల్డ్ కేసెస్ ఉండవచ్చు. యూజువల్లీ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ ఆర్ కార్డియోవాస్కులర్ అటాక్ అంటూ ఉంటాం. దిస్ ఈజ్ అన్ అటాక్ ఆఫ్ థ్రాంబోసిస్, అంటే మనకు బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవ్వటం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క అటాక్. సో ఈ అటాక్ అనేది సివియర్ ఉండొచ్చు, కొంతమందికి మైల్డ్గా ఉండవచ్చు. సో ఏ ఒక్క ఆర్టరీలో ఉంది, మెయిన్ ఆర్టరీలో వచ్చిందా లేకపోతే పెరిఫరల్లో వచ్చిందా అనే దాన్ని బట్టి ఈ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ రీజన్లో మీకు క్లాట్ ఫామ్ అయితే ఆ యొక్క సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పీచ్ సెంటర్లో ఒకవేళ క్లాట్ ఫామ్ అయితే వాళ్ళ స్పీచ్ అనేది ఆల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి విజువల్ డిస్టర్బెన్సెస్, అంటే ఆ ఏరియాలోనే క్లాట్ ఫామ్ అవ్వటం వల్ల ఆప్టిక్ నర్వ్ దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లం వస్తే ఇక్కడ మనకి ఆప్టిక్ ఆర్టరీలో కానీ క్లాట్ వచ్చినట్టయితే కనుక విజువల్ డిస్టర్బెన్సెస్, అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ రావచ్చు వాళ్ళకి. లేదా కొంతమందికి హియరింగ్ డిఫికల్టీ, అంటే ఇయర్ సెంటర్లో హియరింగ్ సెంటర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ మనకి క్లాట్ ఏ ఒక ఆర్టరీలో వచ్చినట్టయితే కనుక అక్కడ మనకి ఈ ప్రాబ్లం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మైల్డ్ టు సివియర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మస్కులర్ వీక్నెస్ అనేది ఒక సైడ్, అంటే ఒక అప్పర్ లింబ్ కానివ్వండి, లోవర్ లింబ్ కానీ, సెమీ సైడ్ చెప్పుకోవచ్చు, ఈ యొక్క సైడ్ వచ్చినట్టయితే కనుక దాన్ని పెరాలసిస్ అంటూ ఉంటాం. బట్ దిస్ మే కమ్ టు డిఫరెంట్ రీజన్స్. అప్పుడు మనం మైల్డ్ అని చెప్పుకున్నప్పటికీ ఆ యొక్క సెంటర్స్కి ఖచ్చితంగా ఈ యొక్క ఇమ్మొబిలిటీ కానీ, ఈ యొక్క డెఫిసిట్ కానీ పర్మనెంట్గా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంత త్వరగా దీనికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక అంత త్వరగా రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది ట్రీట్మెంట్ ఇవ్వనట్టయితే కనుక ఇంకా ఎక్కువ రీజన్స్లో బ్లడ్ సప్లై తగ్గడం, దానివల్ల ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్. వీక్నెస్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేది సివియర్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యూరో సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? మీరు ఇందాక చెప్పినట్టు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ రాకున్నా కూడా వాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ముందే ఎలాంటి టెస్టులు కానీ అలా చేయించుకునే అవకాశం ఉందంటారా? ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాకుండా కొంతమందిలో, అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఇన్ఫాక్ట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇన్ఫాక్ట్ ఫామ్ అయ్యేటువంటి టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏవీ లేకపోయినప్పటికీ థ్రోంబోసిస్ డెవలప్ అవడం అనేది స్టేసిస్, అంటే బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రతి రీజన్లో ఈ యొక్క థ్రోంబోసిస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీనస్ స్టేసిస్ ఉన్న వాళ్ళలో కాళ్ళల్లో థ్రోంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి
కామన్ కెరోటిడ్ ఆర్టరీలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఎక్కడ మీకు థ్రాంబోసిస్ డెవలప్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ప్యూర్గా వితౌట్ డయాబెటీస్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ప్రివెంటివ్ అనేది అనుకుంటే ఇక్కడ మెయిన్గా ఆ యొక్క మూమెంట్ ఆఫ్ దట్ మజిల్ అని చెప్పుకోవచ్చు. అంటే మూమెంట్స్ ఆఫ్ ప్రతి ఒక్క ఆర్గన్ ఆర్ జాయింట్ని ఇంప్రూవ్ చేసినట్టయితే కనుక ఈ యొక్క వీక్నెస్ అనేది కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఫ్యూ డిసీజెస్ అంటే కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి. అంటే హంటింగ్టన్స్ డిసీజ్ కానివ్వండి, లేదా కొంతమందికి ట్రామా వల్ల డెవలప్ అయినటువంటి ఇర్రిపేరబుల్ న్యూరలాజికల్ డిసార్డర్స్, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్తో కాకుండా వాళ్ళకి పర్మనెంట్ చేంజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీనికి ట్రీట్మెంట్ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఈ థ్రాంబోసిస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, వీళ్ళకి మీ ఇందాక చెప్తూ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. అలా క్లాట్స్ వచ్చిన వాళ్ళకి సర్జరీ కంపల్సరా, అదర్వైజ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఏదైనా ట్రీట్మెంట్ ఉందా దానికి కూడా? ఎస్, ఈ యొక్క పెరాలసిస్ కానీ వీక్నెస్ కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళకి హోమియోపతి ట్రీట్మెంట్తోని కూడా చక్కగా నార్మల్సీకి వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది, సిబిఏ అనేది ఎమర్జెన్సీ కింద తీసుకొని దానికి ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ చేస్తూ ఉంటారు. హాస్పిటలైజేషన్ చేసిన తర్వాత కూడా ఓన్లీ ఫ్యూ పర్సెంటేజ్, అంటే 100% రికవరీ అనేది ఉండదు. ఆఫ్టర్ యాంటీక్లాటింగ్ ఇన్ఫ్యూజన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పెరాలసిస్ అనేది ఒక పర్సంటేజ్ వరకే రికవరీ అయ్యేది అనేది మనకు కొంతమందిలో చూస్తుంటాం. సో ఆఫ్టర్ దాట్ ఆల్సో హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాకింగ్ ఎబిలిటీ పెరగటం కానివ్వండి, లేదా వాళ్ళకి ఒక నార్మల్ క్లాటింగ్ ఫామ్ అయ్యేటువంటి టెండెన్సీ కూడా తగ్గించడం అనేది హోమియోపతిక్ ట్రీట్మెంట్తోని సాధ్యమవుతుంది. సో నాట్ ఓన్లీ దిస్, డయాబెటీస్లో స్టార్టింగ్ స్టేజెస్లో కూడా, అంటే డయాబెటీస్తో వచ్చినటువంటి కాంప్లికేషన్స్ మనం న్యూరలాజికల్ అనుకున్నప్పటికీ కొంతమందికి డిటెక్ట్ అవ్వడంలో కూడా డిలే అయినప్పుడు ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి న్యూరలాజికల్ అంటే తిమ్మిరి రావడం, మొద్దుబారడం, కొంతమందికి హెడేక్స్ రావడం, కొంతమందికి హెడేక్స్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క హెడేక్స్ అనేది కూడా వివిధ రకాలని చెప్పుకోవచ్చు. హెడేక్ విత్ మైగ్రెయిన్ అని చెప్పుకోవచ్చు, హెడేక్ విత్ వీక్నెస్. అలాగే హెడేక్తో కొంతమందికి నెక్స్ట్ న్యూరలాజికల్ సిమ్టమ్ వచ్చేసి విజువల్ డిస్టర్బెన్సెస్, అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ రావచ్చు, లేదా సెన్సిటివిటీ టు నాయిస్, సెన్సిటివిటీ టు ఎనీ అదర్స్, సెన్సిటివిటీ టు ఎవ్రీథింగ్ అనేది, వాళ్ళకి ఆర్టిఫిషియల్ లైట్స్కి కూడా సెన్సిటివిటీ డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. సో హెడేక్ రావడము, తిమ్మిర్లు రావడము, మొద్దు బారటము, కన్ఫ్యూజన్ రావడము, నాజియా, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావటము, సో ఇవన్నీ కూడా మనం న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం హోమియోపతిక్ ట్రీట్మెంట్లో సాధ్యమవుతుంది. అంటే ఈ మైగ్రెయిన్ కూడా పూర్తిగా చాలా సివియర్గా సఫర్ అవుతున్నటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం మనం. కొంతమందికి బెల్స్ పాల్సీ, అంటే ఫేషియల్ న్యూరాలజియా అని చెప్పుకోవచ్చు. ఈ ఫేషియల్ న్యూరాలజియా కూడా న్యూరలాజికల్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫేషియల్ న్యూరాలజియాని కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. యా, ఇందాక మీరు తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయని అన్నారు. రొటీన్ లైఫ్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి కదా. డయాబెటిక్ ఉంది నాకు కాబట్టి ఇదంతా సర్వసాధారణం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటిల్ అన్లెస్ అది మైగ్రేన్ లాంటి సివియర్ పెయిన్స్ లేకపోతే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళరు చాలామంది. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? యూజువల్లీ తిమ్మిరి పట్టడము, మొద్దుబారటము అనేది ఒక ఆర్గన్కి, ఒక సైడ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి యూజువల్లీ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏజ్ ప్రాసెస్లో తిమ్మిర్లు, మొద్దుబారటం అనేది వెరీ కామన్ సిమ్టమ్గా మనం చూస్తుంటాం. బట్ వెన్ దట్ సిమ్టమ్స్ సివియర్గా పెరుగుతూ ఉంటే, ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మొద్దుబారటం కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ లెగ్కి వచ్చినట్టయితే కనుక వాళ్ళు నార్మల్గా నడవటం కానివ్వండి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఖచ్చితంగా దాన్ని మనము న్యూరలాజికల్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నమ్నెస్ అనేది సివియర్ పెరిగినప్పుడు
వాళ్ళకి సెన్సిటివిటీ అంటే కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కూడా వాళ్ళకి తెలియకపోవటము ఇవన్నీ కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనం ఖచ్చితంగా ఈ యొక్క నమ్నెస్కి, తిమ్మిరి పట్టడం ఇవన్నిటికీ కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ కానీ న్యూరాలజీకి కానీ వన్స్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎన్నాళ్ళు ఇది ఉంటుందంటారు? లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా లేకపోతే తగ్గించవచ్చు? ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేది చాలా ఈజీగా కొంతమందికి వితిన్ 6 months డిఫరెన్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తిమ్మిరి పెట్టడం, మొద్దుబారడం, వీక్నెస్, కొంతమంది నడవలేని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు కూడా నార్మల్గా వాకింగ్కి అయినటువంటి కేసెస్ వితిన్ 1 year యూ కెన్ చేంజ్. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక 1 year లోపలే వాళ్ళకు చేంజ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కొంతమందికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ డిజీజ్, అల్జీమర్స్ డిజీజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం ఎక్కువ కాలమే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, డయాబెటిక్ అంటే స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి అని చెప్తుంటారు. మరి న్యూరో సమస్యలు ఉన్న వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉండాలంటారు? యూజువల్లీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిన వాళ్ళలో కొద్దిగా అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో హైగా షుగర్ లెవెల్స్ పెరగకుండానే వాళ్ళకు కావాల్సినటువంటి పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. న్యూరలాజికల్ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు, డీహైడ్రేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటర్ కంటెంట్ బాడీలో తక్కువ ఉండడం వల్ల కూడా ఇది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని కొంతమంది చెప్పుకున్నప్పటికీ క్లాట్ ఫామ్ అయ్యేటువంటి టెండెన్సీ అంటే బ్లడ్ థిక్నెస్ అనేది పెరగకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహార జాగ్రత్తలు ఉంటాయి. సో ఇక్కడ మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేది యూజువలీ డయాబెటీస్తో కాకుండా ఏజ్ రిలేటెడ్ చెప్పుకోవచ్చు. హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇది నార్మల్ రేంజ్ ఉండేటట్టుగా వాళ్ళ ఆహార నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. డయాబెటిక్ న్యూరో సమస్యలకు ట్రీట్మెంట్ విధానం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.